హలో ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మన వీడియోని సపోర్ట్ చేయండి. రెజ్లింగ్ గురించి మనకు డబ్ల్యూడబ్ల్యూ గురించి ఏ న్యూస్ ఉన్నా మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం స్మాక్ డౌన్ గురించి. స్మాక్ డౌన్లో ఏం జరిగింది. ముందుగా మనం మాట్లాడుకుందాం కోడీ రోడ్స్ ఈరోజు స్మాక్ డౌన్లో ఫస్ట్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ ఎక్కడున్నాడో నాకు కావాలి అని చెప్పాడు. ర్యాండీ ఆర్టన్ మీద అటాక్ చేసినందుకు కెవిన్ ఓవెన్స్ నాకు కావాలి అని చెప్పాడు. అయితే జనరల్ మేనేజర్ అనే కెవిన్ ఓవెన్స్ ఈరోజు రాడు అని అయితే చెప్పాడు. దాంతో కోడీ రోడ్స్ తను ఛాలెంజ్ చేసి తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం. ఊసోస్ అండ్ శామీ సింగ్ బ్యాక్ స్టేజ్లో మాట్లాడుకుంటున్నారు మన ఫిఫ్త్ మెంబర్ ఎవరు అని. ఫిఫ్త్ మెంబర్ కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. రోమన్ రైన్స్ గురించి కూడా ఎక్కడున్నాడు అని, రోమన్ రైన్స్ వస్తున్నాడని. అయితే శామీ సింగ్ అనేవాడు ఇప్పుడు మనకి ఎల్ఏ నైట్ని మీట్ అయ్యాడు తన ఫిఫ్త్ మెంబర్గా జాయిన్ చేసుకోవడానికి. అయితే ఎల్ఏ నైట్ అనేవాడు అయితే ఒప్పుకోలేదు. ఎల్ఏ నైట్కి నెక్స్ట్ మనకు స్టేజ్లోకి వస్తున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ చూస్తే మనకి టోర్నమెంట్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గురించి ఉమెన్స్కి టోర్నమెంట్ ఉంది. దానిలో బెయిన్లీ అనే క్వాలిఫై అయింది. బెయిలీ అండ్ ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి. అందులో మనకు బెయిలీ విన్ అయింది ఈ మ్యాచ్లో. ఇది చాలా చిన్న మ్యాచ్ అండ్ మంచిగా ఉంది మ్యాచ్ కూడా. బెయిలీ విన్ అయింది ఈ మ్యాచ్లో. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎలియనెట్స్ శాంటోస్ ఎస్కోబార్ వాళ్ళ టీం వచ్చారు. అందులో మనకు తనతో ఉన్న ఒక అతనితోటి ఫైట్ అయితే అయింది ఈరోజు. సో ఈ మ్యాచ్ కూడా బాగానే ఉంది. కానీ ఈ మ్యాచ్లో ఎలియా నైట్ విన్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ తర్వాత షిన్స్కి నాకమురా తన మీద అటాక్ చేశాడు. నాకమురా మ్యాచ్ ఒక టైటిల్ విన్ అయినా కూడా బాగానే ఉంటుంది చూడడానికి. తను వెల్ డిజర్వింగ్. ఆ తర్వాత మనం చూసుకుంటే మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ అయితే జరిగింది. ఆ ఫైట్ చాలా బాగుంది. కానీ లాస్ట్లో మన KY టీం వచ్చి అటాక్ చేసింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కెవిన్ ఓవెన్స్ మనకు ఒక వీడియోలో కనిపించాడు. తను ఏం చెప్పాడంటే నెక్స్ట్ వీక్ తను రాబోతున్నాడు, తనదేం తప్పు లేదు, వచ్చే వీక్ నేను వచ్చి కోడీ రోడ్స్ని చూసుకుంటా అన్నాడు. ఆ తర్వాత శామీ సింగ్ వీళ్ళందరూ రోమన్ రైన్స్ కలవడానికి అని వెళ్ళారు. కానీ రోమన్ రైన్స్ అక్కడ లేడు. సో వాళ్ళు ఫిఫ్త్ మెంబర్ కోసం సర్చ్ చేస్తున్నారు. వాళ్ళు రోమన్ రైన్స్ అక్కడ ఉన్నారు అనుకున్నా లేడు. తర్వాత రోమన్ రైన్స్ ఫిఫ్త్ మెంబర్ గురించి సర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే సోలో సికోవా తన టీం తోటి వచ్చేసాడు స్టేజ్ పైకి. అయితే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం రోమన్ రైన్స్ టీం కూడా వచ్చేసింది. ఇప్పుడైతే కొట్టుకున్నారు అందరు కలిసి, ఘోరంగా కొట్టారు. ఇప్పుడు రోమన్ రైన్స్ టీం లీడ్లో ఉండేది. అప్పుడైతే అందరినీ కొట్టేసింది. అప్పుడే సోలో సికోవా అందరినీ ఒకటేసారి కొట్టాడు. ఒక్కొక్కరిని తను ఒక్కడే కొట్టుకుంటున్నాడు. అయితే సడన్గా మనకు బిగ్ బ్రాన్సన్ రీడ్ అటాక్ చేశాడు. బ్లడ్ లైన్లో జాయిన్ అయ్యాడు. రోమన్ రైన్స్ని మాత్రం కుక్క అని కొట్టాడు. ఘోరంగా కొట్టాడు. రోమన్ రైన్స్ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఘోరంగా కొట్టాడు రోమన్ రైన్స్ మాత్రం. సో శామీ సింగ్ అందరూ ఘోరంగా వీక్ అయిపోయారు. కొట్టాడు. అందరు కలిసి కొట్టారు వాళ్ళని ఘోరంగా. సో బ్రాన్సన్ రీడ్ వల్ల మన సోలో సికోవా టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బెడ్ లైన్లో ఫిఫ్త్ మెంబర్ ఎవరు కాబోతున్నారో చూడాలి. రోమన్ రైన్స్ ఫేస్ చూడండి ఒకసారి ఎంత ఘోరంగా కొట్టాడో. అందరూ కలిసి రోమన్ రైన్స్ని లాస్ట్కి కొట్టారు. ఘోరంగా కొట్టారు అందరూ. అయితే సోలో సికోవా టీం లీడ్లో ఉంది. అందరు డామినేట్ చేశారు. కొట్టారు. ఆ తర్వాత మ్యాచ్ చూసుకుంటే మనం నేవల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మన బ్యాక్ స్టేజ్ బియాంకా బెలైర్ వాళ్ళని అటాక్ చేశారు లివ్ మోర్గన్.
ఇక్కడ చూసుకుంటే మ్యాచ్లో మనకి టిఫినీ స్టాటస్ని కూడా అటాక్ చేసింది ఒక ఆమె. అయితే లాస్ట్కి మాత్రం మన మోటీ ఆంటీని గెలిచింది, తనే గెలిచింది. నయా జాక్స్ లాస్ట్కి అయితే మ్యాచ్ గెలిచింది. ఇక స్మాక్ డౌన్ లాస్ట్ వరకు వచ్చింది. అయితే రోమన్ రీన్స్ లాస్ట్ మూమెంట్లో మనకు చూపించారు. రోమన్ రీన్స్కి పాల్ హేమన్ కావాలని చెప్పేసి తనకు కాల్ చేశాడు, కానీ పాల్ హేమన్ ఆన్సర్ చేయలేదు. పాల్ హేమన్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే రోమన్ రీన్స్ నెంబర్ పాల్ హేమన్ బ్లాక్ చేశాడు. అండ్ నాకు తెలిసి తను సోలో సికాగోకి జాయిన్ కావచ్చు. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీ సబ్స్క్రైబ్